బీఆర్ఎస్ బరి తెగింపు. ఎవరు బరి తెగింపు? ఇది కాంగ్రెస్ పత్రిక కాబట్టి బీఆర్ఎస్ బరి తెగింపు. ఇప్పుడు నమస్తే తెలంగాణ కాబట్టి కాంగ్రెస్ బరి తెగింపు. ఇట్లా వీళ్ళు రాస్తా ఉంటారు అన్నట్టు. ప్రజల కోణంలో రాయరు వీళ్ళు, ఓన్లీ పార్టీల కోణంలో మాత్రమే రాస్తారు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో బీఆర్ఎస్ బరి తెగింపు. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు. కొత్త గవర్నర్ కు ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు చెప్తారనుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వస్తారని అనుకున్నాం. ఆయన సభకే రాలేదు. 1,06,00,000 వేతనం తీసుకున్నారు. కుర్చీలో కూర్చోవాలనే యావ ఉంటే ఏదో ఒక పేపర్ తీసుకొని నా దగ్గరికి వచ్చి పక్కన కూర్చోండి. నేను చాలా లిబరల్. సభ జరగనప్పుడు వచ్చి సీఎం కుర్చీలో కూర్చొని ఆనందించండి. వార్డు సభ్యుడైన కాలేని హరీష్ వైఎస్ అండతో మంత్రి అయ్యారు. బాబు కాళ్ళు పట్టుకుంటేనే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చాము. వారు నా కాలి గోటికి చాలరు. మా విజన్ బీఆర్ఎస్ కు పాయిజన్. మాపై విషయం కక్కుతున్నారు. హార్డ్ వర్కర్ ను కష్టపడతా, నేర్చుకుంటా, 10 మందికి చెప్తా. కేసీఆర్ ఇచ్చింది చిప్ప. 8 లక్షల కోట్ల అప్పులు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 20 రాష్ట్ర మంత్రివర్గ రెడ్డి అదే రోజు సభలో బడ్జెట్ అంటూ చూస్తున్నాం. సో సరే, వాళ్ళు పోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. నిన్నే అన్నాడు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ప్రతిపక్షాలను కాదు మన అభివృద్ధిని చెప్దామని చెప్పి అన్నారు. ఇక మీరు అసెంబ్లీ వేదికగా నిన్ననే అట్లా అయిపోయారు. మళ్ళీ ఇవాళ అసెంబ్లీకి వచ్చి విషయం కక్కుతూనే ఉన్నారు. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, లేకపోతే కేటీఆర్ మీద విషయం కక్కుతూనే ఉన్నారు. చెప్పేవేమో సారంగా నీతిలా ఉన్నాయి, సొచ్చేటివేమో సాని కొంపల్లా ఉన్నాయి మీ యొక్క పరిస్థితి. సో మీరేమంటున్నారు? ఇప్పుడు ఏమంటారు? ప్రజల ఆశీర్వాదం వచ్చాను. ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చారు కదా, మరి ప్రజల భిక్షతోటి వచ్చినవి, ప్రజలు ఓట్లు ఇస్తే వచ్చినవి ప్రజల కోసం పనిచేయాలి. కానీ పేదవాళ్ళ ఇండ్లు కూల్చడానికి ఈరోజు నీ పాలన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తింటామనే ఆలోచన తప్ప వేరే కనబడుతుందా రేవంత్ రెడ్డి? వెలుగుమట్లో 62 ఎకరాల భూమిని అన్యక్రాంతం చేసి పేద ప్రజల్ని ఈరోజు రోడ్ల పాలు చేశారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? అక్కడ పేద ప్రజలు ఆల్రెడీ భూదాన్ భూమి ఇచ్చినటువంటి పట్టాలతోటి ఇల్లు కట్టుకున్నారు కదా. వాళ్ళేమి ఇల్లీగల్ కట్టుకోలే కదా. భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి పట్టాలతో కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి ఈరోజు కొంతమంది పైన ఆరోపణలు చేసి ఈరోజు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం ఇది? దీనికి సమాధానం చెప్పు. ఈరోజు చూడండి, అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరిగితే కేటీఆర్ గంటలు మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గంటలు మాట్లాడాడు, మంత్రులు ఎమ్మెల్యే గంటలు మాట్లాడారు కదా. ఒక్కడన్నా వెలుగుమట్ల గురించి మాట్లాడినరా? ఒక్కడన్నా? అందరు దొంగలు తయారైనరు. అందరు కలిసి దందాలు చేస్తున్నారు. తెలంగాణ దోచుకున్నారు దొంగలంతా. కేటీఆర్ నిజంగా ప్రభుత్వం టార్గెట్ చేసినప్పుడు వెలుగుమట్ల గురించి ఎందుకు మాట్లాడతలేడు? వెలుగుమట్ల గురించి చర్చ చేయండి. అసెంబ్లీలో ఒకరోజు చర్చ చేయండి. ఏం జరిగిందో నిజాన్ని బయట పెట్టండి. అది భూదాన్ బోర్డా కాదా? భూదాన్ బోర్డు ఎప్పుడు ఇచ్చింది నిజమా కాదా? ఎన్ని ఎకరాలు ఇచ్చింది? అందులో ఉన్న వాళ్ళ ఏంది పరిస్థితి? ఇవన్నీ తెలుసుకోండి రా. మీరు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సిగ్గుండాలి కదా కొంచెమేనా. దాని గురించి చర్చ చేయండి. అది చేత కాదు. నువ్వు ఇంత దోసుకున్నావు అంటే నువ్వు ఇంత దోసుకున్నావు, నువ్వు అదంటే నువ్వు లంగా అంటే నువ్వు లఫంగాను. ఇవే మాటలా? అసెంబ్లీ వేదికగా ఇవే మాటలు మాట్లాడుకుంటారా? ప్రజల సమస్యపై మాట్లాడుకోరా? ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు నేను నరిచినట్టు చేస్తా. ఇవా మీ యొక్క కథలు? ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీ దొంగ వ్యవహారాలన్నీ కూడా గమనిస్తున్నారు. మీ లంగా లఫంగా దుచ్చాల పనులన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. వెలుగుమట్ల గురించి చర్చ చేయండి రా నాయన. తెలుస్తుంది, అన్ని విషయాలు బయటపడతాయి. ఎవరు దొంగ ఎవరు దొర అని తెలుస్తుంది. నేను హార్డ్ వర్క్ అనట. ఏంది హార్డ్ వర్క్ ఇస్తున్నావు? ఏం హార్డ్ వర్క్ ఇస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. పేద ప్రజలు ఇల్లు కూల్చేట హార్డ్ వర్క్ ఇస్తున్నావా? మూసీ పేరిట 1,00,000 కోట్లు దోచుకోవడానికి హార్డ్ వర్క్ ఇస్తున్నావా? ఫ్యూచర్ సిటీ పేరిట 30,000 ఎకరాలు దోచుకోవడానికి హార్డ్ వర్క్ ఇస్తున్నావా? ఏం హార్డ్ వర్క్ ఇస్తున్నావే? రైతు బంధు చాతగాని దద్దమ్మవి నువ్వు హార్డ్ వర్క్ ఇస్తున్నావా? అన్ని అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ వచ్చా? అసలు నీకు కనీసం ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఏ పని చేయించుకోవాలి? కనీసం మినిమం సోయినా నీకు? మా పరిపాలన మీద అవగాహన ఉన్నదా? ఒక్క ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తే ఈనాడు, ఒక ఎస్పీ చెప్తే ఈనాడు, ఒక సిపి చెప్తే ఈనాడు, నీకు ఎవ్వడు ఈనాడు. అసలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎవ్వడు ఒక్కడని వింటుండా? నీ హోమ్ డిపార్ట్మెంట్లో ఎవడని వింటుండా? నీకు తెలియకుండా వెలుగుమట్ల కూల్చేలు జరుగుతాయా? 1000 మంది పోలీసులు పోయి అక్కడ చేస్తారా? నువ్వు కూడా ఒక పాత్రదారు సూత్రధారువే. ఈ పేదోళ్ళ ఇండ్లు కూల్చడంలో నీది కూడా కీలక పాత్ర ఉన్నది. ఇది గుర్తుపెట్టుకో. సో కష్టపడతా నేర్చుకుంటా. ఏం చేస్తావు? హార్డ్ వర్క్ అని. కష్టపడతా నేర్చుకుంటా. ఏం కష్టపడతావు? పేదోళ్ళ ఇల్లు కూల్చని కష్టపడతావు. పేదోళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళ ఆహాకారాలు చూసి నేర్చుకుంటావా? ఇంకా ఏడవంటరా అని చెప్పేసి వాళ్ళకు చెప్తావా? నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్తా అంటే నువ్వు ఒక్కరి దోచుకునేది కాకుండా 10 మందికి, అంటే నీ పక్కన ఉన్నటువంటి రోహిన్ రెడ్డి దోచుకోమని చెప్తావు, నీ పక్కన వేమ నరేంద్ర దోచుకోమని చెప్తావు, నీ పక్కన ఫైన్ కురేష్ దోచుకోమని చెప్తావు, నీ పక్కన ఉన్నటువంటి ఈ చెంచగాళ్ళందరూ కూడా దోచుకోండి రా బాయ్, నేను 1,00,000 కోట్లు దోచుకున్నా, మీరు 10,000 కోట్లను దోచుకోండి అని చెప్పేసి చెప్తావు వాళ్ళకి.
లేదు నేను 100 ఇళ్ళు కూల్చినా మీరు 1000 ఇళ్ళు కూల్చండి అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మలాశ్వరు చెప్తున్నావా? వాళ్ళు అదే ఉన్నట్టున్నది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో హైడ్రా పేరిట 100,000 ఇళ్ళు కూల్చిండు, మేము కూడా కూలుస్తాం, ఆయనకంటే ఒకటి ఎక్కువ కూలుస్తాం అని చెప్పేసి వాళ్ళు వెలుమర్లు కూల్చినట్టున్నారు. ఇది జరుగుతున్నది. మీరు చేసేటువంటి పనికి మాలిన పనులు ఇవి. అసలు మీకు కనీసం ఒక్కడికైనా ముఖ్యమంత్రి నుంచి మొదలెట్టుకుంటే మంత్రి ఒక్కడికైనా పరిపాలన మీద కనీసం పట్టుందా? ఏది లేదు, ఎవ్వరికి లేదు, ఒక్కడికి కూడా లేదు. గతంలో ఒకరిలా విజనరీనో ఉద్యమకారుడనో చెప్పుకోను విజనరీ అని చెప్పి ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? పేద ప్రజల ఉసురు తీసుకున్నావు కదా. 2029లో కూడా ఈ ప్రభుత్వం వస్తుందా? 100% రాదు, గుర్తుపెట్టుకోండి. నీలాంటి వాడిని వస్తే ఇంకా 100,000 ఇళ్ళు కూల్స్తామని చెప్పి తెలియదా ప్రజలకి? రైతు బంధు రాదని ప్రజలకు తెలియదా? అన్నీ తెలుసు, ఏదో భరిస్తుర్రు, పోయితే 2.5 సంవత్సరాలు బతకని అని చెప్పి వదిలేస్తున్నారు ప్రజలు. లేదు నువ్వు ఇంకా ఎక్కువ ఇస్తే నీ మీద తిరగబడతారు, ప్రజలే తిరగబడతారు, గుర్తుపెట్టుకో. సో ఈ మంత్రివర్గమే కొనసాగుతుంది. మాతోనే తెలంగాణ సుభిక్షమని, యువతకు ఉద్యోగాలు ఉపాధి లభిస్తుందని, పరిశ్రమలు వస్తాయని, వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రజలు నమ్ముతున్నారట. సో ఒక్కటన్నా నిజం మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే, అబద్ధాల బతుకులు. అసలు అబద్ధాలు ముందు పుట్టి మీరు తర్వాత పుట్టినట్టు. అందుకే అబద్ధాలు వస్తున్నాయి. నీ నోటి నుంచి, ఆ కేటీఆర్ నోటి నుంచి, వీళ్ళందరి నోటి నుంచి అబద్ధాలు తప్ప ఏమైనా వస్తున్నాయా? ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తున్నారా? మీరు అంతా ఎవడన్నా? ఎవడు ఆలోచించాడు? అంత దుర్మార్గులు తయారయ్యారు.